నమస్తే. ఆర్జీఎన్ఎస్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. మినిస్టర్ నారా లోకేష్. గంజాయి కేసులో పట్టుబడితే అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా కావలి గ్రీష్మ బాధ్యతలు. అనంతరం మీడియా సమావేశం. బెల్ షాపులు వెంటనే రద్దు చేయాలి. వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు, చట్టపరంగా ముందుకు వెళ్తాం. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు. షర్మిలారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా నిరసన. అనంతరం మీడియా సమావేశం. కూటమి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాల వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు టార్గెట్ చేసుకొని ముందుకు కొనసాగుతున్నట్లుగా మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా చూద్దాం. వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500, 600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 monthsలో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలని టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క విశాఖపట్నంలో, క్షమించాలి, అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే కానీ మనం కానీ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్, $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. వంశకృష్ణ గారు అడిగినట్టు ఒక సోషల్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దాంట్లో ఎయిర్పోర్ట్ ఒక భాగం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పీడ్గా పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా భారతదేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష. అది విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఎయిర్పోర్ట్స్, క్షమించాలి, హోటల్స్ కూడా అధ్యక్ష. అది నా డిపార్ట్మెంట్ కాకపోయినా దుర్గేష్ గారు డిపార్ట్మెంట్ అది. కానీ అది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కింద ఈ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే పెద్ద ఎత్తున హోటల్స్ రావాలి విశాఖపట్నానికి. వేలాది హోటల్స్ రావాలి అధ్యక్ష. 10 కాదు, వేలాది హోటల్స్ వస్తేనే ఆ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. దానికి నిన్నే పాలసీ కూడా టూరిజం పాలసీ కింద టూరిజాన్ని ఇండస్ట్రీగా గుర్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న Fortune 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ
తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. గంజాయి కేసులో పట్టుబడితే అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తామని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మన నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమైండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వీడియో చూద్దాం. సీఎం గారు తీసుకుంది హోమ్ మినిస్టర్ని ఫీమేల్ చేయటం, అది మేము తీసుకున్న ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఏంటి అని అంటే సోషల్ మీడియాలోని మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది సోషల్గా మనకి ఉపయోగపడాలే తప్పితే దాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టింది సోషల్ మీడియా. కానీ అది లాస్ట్ ప్రభుత్వంలోని చాలా దుర్వినియోగం చేశారు. ఈసారి కూడా మేము తప్పు చేసిన వాళ్ళని వదలం. అట్లనే మీకు మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే యూత్కి ఎస్పెషలీ ఎవరెవరైతే ఈ చీకటి గదుల్లో నుంచి సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి ఇవన్నీ చేస్తున్నారో ఈరోజు మీరు అది మాట్లాడటానికి ఈరోజు ఇది చేయటానికి చాలా సరదాగా అనిపించవచ్చు, కానీ అది ఒక ఫ్యామిలీని ఎఫెక్ట్ అవుతుంది, అది ఒక కుటుంబాన్ని ఎఫెక్ట్ అవుతుంది, ఒక మహిళని తన 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 స్వాభిమానానికి మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ మేము స్ట్రిక్ట్గా ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పనండి. నేను చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, యూజ్ సోషల్ మీడియా ఫర్ సోషల్ జస్టిస్. దానికోసం వాడండి. మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. మీ చుట్టుపక్కల ఉన్న సోషల్ ఏవైతే కాజెస్ని అవేర్నెస్గా మీరు పంచడానికి ట్రై చేయండి. అది సోషల్ మీడియాగా వాడండి. కానీ అలాగే లాస్ట్ టైం ఏవైతే ప్రభుత్వం చేసిన దాడులు కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే మీరు మానుకుంటే మంచిది. ఎందుకు అంటే ఈ కూటమి గవర్నమెంట్ ఇలాంటి సిల్లీ కమెంట్స్ కానీ లేకపోతే సిల్లీగా ఉమెన్ మీద అటాకింగ్ కానీ అది ఒప్పుకునే గవర్నమెంట్ కాదు. మేము చాలా సీరియస్గా యాక్షన్ లీగల్గా తీసుకుంటాం. వాటన్నిటికీ మీరు తెగించి చేస్తారు అని అంటే జైల్లో కూర్చోడానికి మాత్రం రెడీగా ఉండండి. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి
ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। సార్ వాసు గారు సార్ మేడం మేడం నన్ను దోయమా నువ్వు భగం శతసంవత్సరం దీర్ఘమాయుః. స్వామి ఒక 5 నిమిషాల్లో వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆశీర్వదించారు. ఈలోపు మీ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మేడం మేడం కొడుకు వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు కదా ఇష్టం మీరు వచ్చేది మేడం ఒకసారి ఇటు చూడండి మేడం ఒకసారి మేడం చూడండి మేడం. మాట్లాడదండి. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలోన ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిల్లోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా, మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో, ఈ పదవికి, ఈ సీటుకి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేషన్ ద్వారా మహిళలకి నా శాయశక్తుల మించి మరి నేను వాళ్ళ కోసం పనిచేస్తాను తప్పితే నా స్వలాభం కోసం ఎప్పుడు నేను ఈ కుర్చీని ఉపయోగించుకోనని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ, మీ అందరూ నా కోసం ఇంత మంచి ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చినందుకు, నన్ను దీవించడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక కుటుంబంలో మనం అందరం పనిచేద్దాం కార్పొరేషన్ వాళ్ళకు కూడా చెప్తూ
నేను సెలవు తీసుకుంటున్నానండి. కూటమి ప్రభుత్వం బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామాల వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. మా ప్రభుత్వంలో 24 గంటల మద్యం దొరికేది కాదు. ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం 10 నుంచి సాయంకాలం 8 వరకు 9 వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు. బ్రాండీ షాపులలో మద్యం తాగేవారు కాదు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు. బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే. ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏడబడితే ఆడ మందు తాగుతున్నారు, బహిరంగ ప్రదేశాలు తాగుతున్నారు, బ్రాండీ షాపులో తాగుతున్నారు, పక్కన రూములు తీసుకుని తాగుతూ ఉన్నారు. రేపొద్దున ఎంఆర్పి ధరలు మించి తాగుతారు, కల్తీ విస్కీ అమ్ముతారు. 24 గంటలు మద్యం దొరుకుతుంది. దీనికేనా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది? దీనికేనా పేదరికంలో ఉండే కుటుంబాలు, మధ్యతరగతి సంబంధించిన కుటుంబాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి 164 సీట్లనిచ్చి మమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి నేను గెలిపించి ఇంత అఖండమైన అపూర్వమైనటువంటి విజయాన్ని గతంలో ఎప్పుడే కానీ చరిత్రలో నీకు ఇంత విజయాన్ని ఇచ్చింది నీ నుంచి వాళ్ళు మంచి పాలన ఆశించి, నీ నుంచి మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలనను, మంచి సంస్కరణను ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచి చేస్తావనే నమ్మకం చేతనో, ఆశ చేతనో, నీ మాటలకు కైపై ప్రలోభపడో వాళ్ళు నీకు ఓటేసినారు. మరి నువ్వు చేసే పని మోసం, మోసం, మోసం. 20 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండేది పాలన ఏంటంటే కనుక మోసమే. వ్యూహాలతోనూ, ప్రతి వ్యూహాలతోనూ, అబద్ధాలతోనూ, కల్లిబొల్లి మాటలతోనూ ఎన్నికల్లో గెలవడం, గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత ఆ బోటును వదిలేయడం. ముందైతే మాత్రం ఓ బోటు మల్లన్న, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అనే సామెతలో ఈ పాలన జరుగుతూ ఉంది. దయచేసి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు రోడ్లోని నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు మాట్లాడారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. ఈరోజు ఉదయాన్నే కొన్ని పత్రికల్లో నా మీద నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది అనేది నా మీద, నాతో పాటు ఒక 6 వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ అయిందని చూసి నేను ఏమిటి వివరాల్లోకి వెళ్తే వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీ ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా దీని గురించి చాలా మంది వీడియోలు, ఆడియోలు రిలీజ్ అయినాయి. ఈ సమస్య మీద అవగాహన కూడా కొంతమందికి ఉంది. అయితే వివరాల్లోకి వెళ్తే సాంబశివరావు అనే వ్యక్తి, పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి, ఆయన తిరగని చోటంటూ లేదు, గతంలో కూడా అన్ని చోట్లకు తిరిగాడు. గతంలో ఎస్పీ గారికి, డీజీపీ గారికి, జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీసు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు అన్నీ కూడా తిరిగి చివరికి మా మీద ఒక కేసు రిజిస్టర్ చేయించగలిగాం. ఏమిటి ఈ వాస్తవాలు ఒకసారి గమనించినట్టయితే 2020 నవంబర్లో 2019 నవంబర్లో ఈ సాంబశివరావు అనే వ్యక్తి గుంటూరుకు సంబంధించిన కామరాజు అనిల్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నర్సరావుపేట రూరల్ మండలం కాకాని అరవపల్లి మధ్యలో 6 ఎకరాల 10 సెంట్లు స్థలం కొనుగోలు చేయడం జరిగింది.
ఎకరం సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఈ భూమి విస్తీర్ణం 6 ఎకరాల 10 సెంట్లు, భూమి ఖరీదు ఎకరం 10 లక్షల రూపాయలు కొనుగోలు చేసి రేవంత్ రెడ్డి అల్లుడు మ్యాక్స్ బిన్ ఫార్మా కంపెనీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆ వీడియో చూద్దాం. ఎంత అవినీతి! రేవంత్ రెడ్డి సొంత అల్లుడు మ్యాక్స్ బిన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 100,000 కోట్లు వీళ్ళకి, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి. అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం అంటే ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది. వదిలేది లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా. త్వరలో వస్తున్నాను. 2-3 రోజుల తర్వాత మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం. న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయనున్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించండి. ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నవారు, ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ నవంబర్ 28 11 గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి. మార్పు రావాలి, మార్పు తేవాలి. ఆ మార్పు మనమే తేవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, 1,00,000 కోట్లు అప్ప. అప్పుడు ముందు 7 లక్షల కోట్లు అప్ప. ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం? వాళ్ళకి 1,00,000 కోట్లు, మనకి 1,00,000 కోట్లు అప్పు. మీరే మార్చాలి. మీరు నేను కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు మాట్లాడారు. టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్ గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో, ఎంతో కోరికతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని, ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్ట్. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంట్ అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం. అయితే మరి ఈ రోజు ఏమైంది? ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2008లో. అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు. దాంతో పాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. దాంతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది. 2014లోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని 2014లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? కడప స్టీల్ ఫ్యాక్టరీ చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే
లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి పోయిన 5 సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకు ముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకపోయినా కూడా అదే బీజేపీ పార్టీతో డ్యూయట్లు పాడుతూ తిరిగారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ పార్టీ మేము కట్టము అని తేల్చి చెప్పాక ఆఖరికి ఇక చంద్రబాబు గారు అధికారంలోంచి ఆయన టర్మ్ అయిపోయింది అన్న టైంలో 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తాపీగా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇక ఎన్నికల కోసమన్నా వాడుకుందాం అనుకున్నారో ఏమో, కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ ఇదిగో ఈ టెంకాయలతో మళ్ళీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన స్థలంలో కాకుండా స్థలం మార్చి చంద్రబాబు గారు మళ్ళీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారి ప్రకారము 4000 ఎకరాలు భూమి ఇచ్చి 3 మిలియన్ టన్ల ప్లాంట్ కట్టాలి అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. తీరా 6 నెలలు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయాయి, చంద్రబాబు గారు ఓడిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు మళ్ళీ ఇదిగో ఇదే టెంకాయ మళ్ళీ కొట్టారు. మళ్ళీ ఇంకొక స్థలం మార్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఎన్నికలు 6 నెలలు ఉంది అనంగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అదే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని ఆస్కర్ డైలాగులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తశుద్ధి అంటే ఏమిటో నేను 3 ఏళ్లలో చూపిస్తా, ఈ ప్లాంట్ కడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. దే జమ్మలమడుగులో నేను పుట్టాను, పుట్టిన రుణం నేను తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది. 3 ఏళ్ల తర్వాత అసలు తట్టెడు మట్టి కూడా తీసి పోసింది లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ మళ్ళీ కొట్టాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్, JSW సజ్జన్ జిందాల్ గారి జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పచెప్తున్నాము, 3 మిలియన్ టన్ల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు. ఇదే సజ్జన్ జిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట 2019లో శంకుస్థాపన 2023లో జగన్మోహన్ రెడ్డి గారు 4వసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరకు వచ్చి అప్రెంటిస్షిప్ చేద్దాం అనుకున్నారు అని, మా బంధం ఏనాటితో అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాం మినిస్టర్ నారా లోకేష్. గంజాయి కేసులో పట్టుబడితే అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తాం హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు. అనంతరం మీడియా సమావేశం. బెల్ట్ షాపులు వెంటనే రద్దు చేయాలి, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు, చట్టపరంగా ముందుకు వెళ్తాం నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు. షర్మిలారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా నిరసన, అనంతరం మీడియా సమావేశం. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.